లెట్స్ గో గైస్. నమస్తే. నమస్తే. நீங்க எவடந்த? వేర్ ఫ్రమ్? హైదరాబాద్. తెలుగు? తెలుగు. యా. ஒரு మినిట్. కనయా പുഞ്ചിരി തഞ്ചി കുഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിണ്ണക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ ഹോയ് പുഞ്ചിരി തഞ്ചി കുഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിണ്ണക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ. లేడీ చేట మాల పోడింగ ఇది పొడి నీ పోయికో. ఫ్యాంటాస్టిక్. వెల్కమ్. అదిరింది. థ్యాంక్స్ కన్నయ్య. కన్నయ్య కదా నా పేరు. క్లారిటీ కన్నయ్య. ఫుల్ క్లారిటీ. మీరు తెలుగా? అవునమ్మా. అమ్మ తెనాలి, నాన్న మలయాళి. క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకున్నారు. నేను పుట్టాక క్లారిటీ వచ్చింది. ఇద్దరు డిపారు. వాట్? ట్రాజెడీ? నో ట్రాజెడీ, ఓన్లీ కామెడీ. ఓకే, ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏం చేస్తున్నావు? తీసుకెళ్లి పెట్టమన్నారు కానీ ఏం తీసుకెళ్లి పెట్టాలో క్లారిటీగా చెప్పలా. నేను చెప్పింది లగేజ్ ని. ఓ ఇంత లగేజ్, ఇంత లగేజ్ ఇల్లు. అవే తీసుకెళ్లి రూమ్ దగ్గర తగలయి. ఓకే క్లారిటీ. అంత లగేజ్ ఇంత లగేజ్ సేమ్ వెయిట్. నీకు బ్యాడ్ న్యూస్. ఏంటి? నీ రూమ్మేట్ సిరి. పడితే నీకు ఎంత ఏంటిది? మీరేగా చేట లగేజ్ తీసుకెళ్లి తగలబెట్టమన్నారు. ఫుల్ క్లారిటీ అదిదా తగలబెడుతున్నాను పారుంగ. నువ్వు నీ క్లారిటీ చంపుతున్నావు. పో. ఇంత తగలబెట్టమన్నారు, ఇప్పుడేమో వద్దంటున్నారు. క్లారిటీ ఇల్లే వేస్ట్ ఫెలోస్. చటాస్ ఆర్డర్. యా, చికెన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్. ఓకే. నానా చాట బంగారం, ఎంత? మేమేం ఆర్డర్ చేసాం ఒకసారి క్లారిటీగా రిపీట్ చేయి. చికెన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్. ఫుల్ క్లారిటీ. ఐటమ్స్ అన్ని ఫ్రెష్ గా బాగుండాలి. ఓకేనా? ఓకే. Super. ఓకే. ఓపెన్ పండుగ. ఏంటిది? ఇదే ఫుల్ ఫ్రెష్. దీనికంటే ఫ్రెష్ కేరళలో ఎక్కడ దొరకదు. రై, ఫ్రెష్ అంటే ఇలా బతుకునే తీసుకురమ్మని కాదు, ఫ్రెష్ గా వండి తీసుకురమ్మని. ఇందాకంత క్లారిటీగా చెప్పలేదే. ఇప్పుడు చెప్తాం కదా. బాగా ఆకలిస్తుందిరా బాబు, వెంటనే తీసుకురా. వెళ్ళు. సారీ చేట, టైం 10:30, కిచెన్ క్లోజ్, నో ఫుడ్. మరి మా పరిస్థితి ఏంటి? క్లారిటీ లేకపోతే కడుపు కాలుద్ది. ఇప్పుడు నేను క్లారిటీగా గుడ్ నైట్. ప్రభాస్. రేయ్, వాడు పోతే వీడు, వీడు పోతే నేను, ఎంత నేను డైలాగ్? పోతే నా అమ్మ. రెబల్ స్టారో. కోసం ఎవడన్నా ఎక్కబడితే రేయ్ అప్పలనాయుడు, దౌర్జన్యంతో వచ్చినా, దాదాగిరితో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, రాజకీయంతో వచ్చినా, గూండాయిజంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, పూటకో 7 చొప్పున పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పుచ్చుకొని పోటెత్తుతాయి. సారీ చేట, చిరిగింది. చేట, ఈ గేమ్ బ్రహ్మాండంగా ఉంది. ఫుల్ క్లారిటీ. నేను ట్రై చేస్తాను. షూర్? షూరు. బాలకృష్ణ చేట, నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఏది పనిచేసినా నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఉండవు. ఇది ఎంత? సింహాలో మా బాలయ్య బాబు ఎంత సటిల్ గా చేశారు, నువ్వెంత వికిల్ గా చేస్తున్నావు. ఫ్యాన్స్ హర్ట్ అవుతాం. క్లారిటీ. అంద క్యారెక్టర్ కి ఇంత క్యారెక్టర్ కి కనెక్షన్ ఇల్లిల్లో. ఇంకోసారి ట్రై చేస్తాను. సరే. ఓ మెగాస్టార్ చిరంజీవి. నో డైలాగ్, డాన్స్ పండ్రే. బాగా చేస్తావా? కిలిచ్చిడివే. మళ్ళీ ఎందుకు చేట? చిరంజీవి గారిలా యాజ్ ఇట్ ఈస్ డాన్స్ చేస్తావా? అంత బాగా చేస్తారా? చిరంజీవి గారిలా కేవలం ఆయన ఒక్కళ్ళే చేయాలి, ఇంకెవ్వరూ చేయడానికి వీల్లేదు. ఫ్యాన్స్ ఒప్పుకోం. లాస్ట్ ఛాన్స్. నో చిట్టి, మై ఫేవరెట్ లెంగ్త్ హీరో. షూర్? షూరు. ఓకే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ.
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే ఈ చేటగాడే. పండు కదరా చాట్ అంటావేంటి? ఓ మీరు మహేష్ బాబు ఫ్యాన్సో? అవును. అర్థమైంది. మీరు కంటిన్యూ చేయండి, నా పోరే. రేయ్, ఆ, ఎందే ఇదెంత చేట? నా చుట్టూ గ్రూప్ డాన్సా? అది కాదురా, నువ్వు ఎప్పుడో వచ్చి కేరళలో సెటిల్ అయిపోయాను అన్నావు కదా, నీకు ఇన్ని తెలుగు సినిమాల గురించి ఎలా తెలుసురా? ఓ అదో సింగిల్ డివిడి 3 మూవీస్ 10 రూపీస్. అంటే పైరసీయా? ఫుల్ క్లారిటీ. నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పాడేయండి. ఇదేంటే నీళ్ళ దగ్గర తీసుకొచ్చారంటే? పడేయమన్నారు గానీ ఎక్కడ పడేయాలో క్లారిటీగా చెప్పలేదు. యా, ఐమ్ a sea person. I really love to go to lonely places. వాడి కోసం వచ్చాను. ఓకే ట్రైన్ వచ్చింది. బాయ్. గుడ్ మార్నింగ్. రే ఫాల్తూస్, ట్రైన్ వచ్చి చాలా సేపు అయింది. లేవాలని తెలీదారా? ట్రైన్కి పంక్చువాలిటీ ఉన్నా లేకపోయినా నీకుందిగా. ఎలాగో వచ్చి లేపుతావని కాన్ఫిడెన్స్తో పడుకున్నా. ముంబై వెళ్ళి మారావనుకున్నాను రా. మనలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ని మార్చుకోకూడదు కదా కిల్లర్. సంపుతాను బిడ్డ నేను. ఏ కిల్లర్, ఇంతకు ఇంట్లో చెప్పావా? సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం గిటార్ ప్లే చేసినంత ఈజీ కాదమ్మా. చెప్పలేదంటే చెప్పు కిల్లర్, ఇదే ట్రైన్ రిటర్న్ వెళ్ళిపోతాను. సరేరా. చల్ దిగురా. ఇక్కడ ఆపావేంటి? సమంత డిలక్స్ బాయ్స్ హాస్టల్. వీక్లీ ట్వైస్ గుడ్డు, ఎవ్రీ సండే కోడికూర, మంత్లీ 4500. ఈ మ్యాటర్ నాకెందుకు చెప్తున్నావు? అంకుల్ ఒప్పుకోకపోతే నువ్వు ఉండాల్సింది ఇక్కడేరా. ఇంకా ఇంట్లో చెప్పలేదా? చెప్పలేదు, చెప్పి ఫోన్ చేస్తాను. ఏయ్, పారిపోవడానికి కిల్లర్! ట్రై చేయకరా. అంకుల్ కి నువ్వు వచ్చినావని తెలుసు. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఈ ర్యాక్ పుష్ చేద్దామని. బ్యాడ్ జోక్. జస్ట్ బుక్స్ కొందామని వచ్చా. చూస్తే నువ్వు 9 to 5 జాబ్, బుక్స్ కి బుక్స్, నాలెడ్జ్ కి నాలెడ్జ్, సాలరీ బానే ఉందిగా. ఈ షాప్ మాదే. మీ డాడీ మిలిటరీ అనుకుంటా. అవును, రిటైర్ అయ్యాకే షాప్ పెట్టారు. పెట్టేదేదో మ్యూజిక్ షాప్ పెట్టుంటే బాగుండేది. ఎందుకు? నాకు మంచి జాబ్ దొరికేది. మనం 2 రోజులు ముందే కలిసి వాళ్ళం కదా. రితు, నీకు గుర్తుందా మన కాలేజ్లో బ్యూటీ కాంటెస్ట్ కండక్ట్ చేశారు? అప్పుడు నువ్వు అలా సోగా ఉండేదానివి, అయినా నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు. విన్నర్కి 98 votes వస్తే నీకు ఓన్లీ 2 votes వచ్చాయి. అందులో ఒకటి నీది ఎలాగో నువ్వే వేసుకుని ఉంటావు. ఆ రెండో ఓట్ ఎవరు వేశారో తెలుసా? ఇప్పుడు మిస్ ఇండియా నుండి మదర్ ఇండియా వరకు ఇందులో పార్టిసిపేట్ చేసిన విన్నర్ నువ్వే రితు. చందు, బుక్స్ ఏదో కొనాలన్నా? బుక్స్? రితు 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 ఇందులో బెస్ట్ బుక్ సెలెక్ట్ చేయవా? ఐ డోంట్ నో. జనరల్ గా మీకు ఐడియా ఉంటుందిగా, ప్లీజ్. ఇంట్రెస్టింగ్. సేమ్ పెంచ్, నేను కూడా ఇదే తీసుకుందాం అనుకున్నా. రితు, కాఫీకి వెళ్దామా? నో సారీ. ఎక్స్క్యూజ్ మీ, ఇందులో ఏది మంచి బుక్కో చెప్పమ్మా, మాకు తెలియట్లేదు. ఇందులో ఒకటి టచ్ చేయి. అదేంటమ్మా, మా అమ్మ ఇంకో వేలు టచ్ చేస్తుంటే? ఇంకో బుక్ ఇచ్చేదాన్ని. అంటే మీకు ఇందులో ఏది మంచి బుక్కో కూడా తెలీదా? అరే, ఆ మాత్రం మినిమం నాలెడ్జ్ కూడా ఉంటుందా? అలా అయితే మీరు అమ్మినట్టే మేము కొన్నట్టే. పదవే. 9 బుక్స్ ఉంటే 9,000 చూపించావు.
ఒకవేళ 11 బుక్స్ ఉండుంటే అయినా నీ ప్రాబ్లం ఏంటి ప్రతిదానికి ఇలా ఫింగర్స్ చూపిస్తున్నావు హ్మ్? నా పర్సనల్ ప్రాబ్లం డిస్కస్ చేసేంత ఫ్రెండ్షిప్ మన మధ్య లేదు. అయినా మళ్ళీ ఎందుకు వచ్చా? నీకు హెల్ప్ చేద్దామని బయట హెల్పర్స్ వాంటెడ్ అని బోర్డు పెట్టావు కదా. నువ్వు ట్రై చేయాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడ. గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అందమైన యదునందనుపై అందమైన యదునందనుపై కుందరదన నిరుబంధక పరిమళం దకధిమి దకజను. మళ్ళీ ముద్ర సరిగా పెట్టు. చందు అంటే నువ్వేనా? హ్మ్. నువ్వు ఎప్పుడు లేట్ గా వస్తా ఉంటావు కదా. నువ్వు వస్తే టీచర్ ఇక్కడే కూర్చోమన్నారు. ఎందుకు? ఏదో మ్యూజిక్ ఆడిషన్ ఉందంట. మ్యూజిక్ ఆడిషన్ మర్చిపోయాను రా బాబు. అటు ఇటు తిరగద్దన్నారు. ఇక్కడ సిగరెట్ తాకొద్దు. ఇది కూడా మీ టీచరే చెప్పిందా? కామన్ సెన్స్. ఏ చాటర్ బాక్స్ డాన్స్ ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు కోతి? ఎందుకంటే నేను నీలాగే లేట్ గా వచ్చాను. ఏయ్ చందు వదల్రా. ఎలా గుర్తుపెట్టారా అండి? నీ ఫేవరెట్ ఆంటీని కదా. ఆఫ్ కోర్స్. వచ్చి 2 రోజులైంది, ఇప్పుడా రావడం? ఆ? సారీ 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 సారీ. ఎంత స్వీట్ గా సారీ చెప్తే ఎవరైనా కన్విన్స్ అయిపోతారు. కాలు తేలినట్టుందే ఏంటి కథ చాలా హుషారుగా ఉన్నావు? ఓ నా దగ్గర ఓ సీక్రెట్ ఉంది. సీక్రెటా? ఏంట్రా అది? చెప్పు చెప్పు చెప్పు. నో 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 ఫస్ట్ సిరికి చెప్పి తర్వాత మీకు చెప్తా. కాఫీ. కాఫీ కాఫీ సార్ కాఫీ నో ఓకే మేడం హాట్ హాట్ కాఫీ. ముంబై పోయి మ్యూజిక్ నేర్చుకున్నావా, రైల్వే స్టేషన్ లో కాఫీలు అమ్మేవా? నీ మొహం ముందు కాఫీ తాగు. ఏంట్రా దయ్యాన్ని చూసినట్టు అలా చూస్తున్నావు? కిల్లర్ ఐ యామ్ ఇన్ లవ్. యా రితుని చూసినప్పటి నుంచి హైదరాబాద్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అండ్ యు నో వాట్, రెయిన్బో చివర నిలుచుని చాంక్ 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 అని గిటార్ వాయిస్తున్నట్టుంది. ఏంటే ఏ రియాక్షన్ లేదు? నిన్న నువ్వు దోమలు వెళ్లేలా నోరెళ్ళబెట్టి చూసినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో రియాక్షన్ ఇస్తావని. అయినా ఇప్పుడు ఏం చేయాలరా? కేక్ కట్ చేసి కాలనీ అంతా పంచిపెట్టరామంటావా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? మొన్ననే కదరా అంకుల్ తిట్టింది. అర్థం చేసుకుంటావు అనుకున్నా. సంపుతాను బిడ్డ నిన్ను. చైల్డిష్ గా బిహేవ్ చేయకురా. ముందు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇది టైం కాదురా. లవ్ గురించి తర్వాత ఆలోచించొచ్చు. తర్వాత ఆలోచించొచ్చు. దొబ్బే. చెప్పు. ఏంటి సీక్రెట్ రా. సీక్రెట్ కదా ఆంటీ, చెప్పకూడదు. చందు ది చీటర్. ఈ రోజు నువ్వు లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళను. ఎందుకు? నేను మీ టీచరు కటిఫ్. నేను కూడా కటిఫ్. అవునా? డెవిల్ కదా. కదా. నన్ను బాగా తిట్టుకుంటున్నారా? అమ్ము టీచర్. రాత్రంతా ఆలోచించాను. నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను ఆలోచించాను. నువ్వు చెప్పిందే కరెక్ట్. అయినా అన్నీ నాలా ఒక ప్రాసెస్లో జరగాలంటే ఎలా? లైఫ్లో ఏదైనా నీలా ప్రాసెస్లో వెళ్ళడమే కరెక్ట్. నేను నిన్ను అనవసరంగా హర్ట్ చేశాను రా. నేనే ఫూలిష్ గా బిహేవ్ చేశానే. నేనే హర్ట్ చేశాను రా. నో కిల్లర్, ఐ హర్ట్ యూ. సరే కానీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? బాంబే నుంచి వచ్చాక ఎక్స్చేంజ్ చేసుకుందాం అన్నావు కదా. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఎప్పుడు? 3 years. 3 years?
3 years లో పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరెక్కడ ఉంటారో. అంటే పెళ్ళైతే ఫ్రెండ్షిప్ ఉండదా? వచ్చే వాళ్ళు అర్థం చేసుకుంటే ఉంటుంది. నా ఉదయ్ అర్థం చేసుకుంటాడు. ఎలా అర్థం చేసుకుంటాడు? నేను చాటింగ్ ఫోన్లో మాట్లాడడం తప్ప అతను ఇంకా డైరెక్ట్గా కలనే లేదు. ఉదయ్ నీలా కాదురా, ఓపెన్ మైండెడ్. ఓహో, మనసులో ఏది పెట్టుకోడు. ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతాడు. ఆహా, అయితే నా రితు కూడా అర్థం చేసుకుంటుంది. ఏదేమైనా 3 years తర్వాత నెక్స్ట్ ఎక్స్చేంజ్. రే ఫాల్తూస్, హూ మీ? వెళ్ళి రితుని వెతుకుదామా? ఏ కిల్లర్, అనవసరంగా టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ మన ఇద్దరి మధ్య గొడవ తేవద్దు. ప్రేమ అంటే చింతపండు వ్యాపారం కాదని ఒప్పుకుంటున్నాను రా ఫాల్తూస్. చల్. సూపర్, మైండ్ బ్లోయింగ్, వావ్, ఎక్సలెంట్, మార్వలస్, ఫ్యాబులస్, ఫెంటాస్టిక్. ఇక్కడ నీకు జాబు నేను ఇవ్వలేనయ్యా. సార్, నాకు కావాల్సిందల్లా జస్ట్ గానా భజన బ్యాచ్ లో ఒకడు. నీకు ఈ జాబ్ ఇచ్చి నీ ఫ్యూచర్ పాడు చేయలేనయ్యా. మీరు నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఎస్, కానీ నేను మీ హోటల్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. రేయ్, ఏమైందిరా? నాన్నని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు. ఇది కూడా దొబ్బెట్టావా? ఇక నుంచి నీతో తిరగలేనే. పోరా. నీ దగ్గర పాకెట్ మనీ కూడా తీసుకోలేను. ఇడియట్, నీకు జాబ్ వచ్చింది. వచ్చింది థాంక్స్ టు రితు. అంతేలేరా, చిన్నప్పటి నుంచి నీతో ఉన్నందుకు కష్టాలు నాకు, థ్యాంక్స్ దానికా? ఏ కిల్లర్, అద్దంలో చూసుకుని నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకోనే. నీకు చెప్పినా అంతే. లవ్ యు రా. థ్యాంక్స్, నీ వల్లే నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్. పార్టీకి పిలిచేంత రిలేషన్ మన మధ్య ఏర్పడింది అనుకుంటా. ఈవినింగ్ సెలబ్రేషన్స్ రెస్టారెంట్ 8 PM. ఐ విల్ ట్రై. భయం కాదు, వస్తున్నాం. యా, జనరల్గా నేను గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేయను, తెస్తే కాదను. ఓకే, 8 PM సెలబ్రేషన్స్. బాయ్. వస్తుందంటావా? దున్నపోతు మీద వర్షం పడినట్టు మధ్యాహ్నం అంకుల్ దగ్గర అంత సీన్ జరిగినా సిగ్గు లేకుండా ఇంత ఎక్సైటెడ్ గా ఎట్లుండగలుగుతున్నారా? వస్తుందంటావా? 105. వస్తుందంటావా? 106. వస్తుందంటావా? 107. 107 టైమ్స్ జపం చేసావు. వస్తుంది లేరా బాబు. హాయ్. నేను చెప్పానుగా వస్తుందని. మూసుకుని పోతాం. వెళ్దామా? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అదే నీకు జాబ్ వచ్చింది కదా, జాబ్ చేస్తాను. అది కాదు, మీ పెళ్ళి ఎప్పుడని? పెళ్ళి? మా పెళ్ళా? మీరిద్దరూ లవ్ చేసుకున్నారు కదా? మేమిద్దరు లవ్ చేసుకున్నాం, నీకెవరు చెప్పారు? ఒకరు చెప్పడం ఏంటి? కాలేజ్ డేస్ నుండి ఎక్కడ చూసినా మీరిద్దరే కలిసి ఉండేవారు. క్లాస్లో, క్యాంటీన్లో, లైబ్రరీలో. అసలు మీ మధ్య ఎవరిని దూరనిచ్చే వాళ్లే కాదు. ఎంటైర్ క్యాంపస్ మీ ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉందనుకునే వాళ్ళం. మా ఇద్దరి మధ్య అలాంటిదే లేదు. సిరికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. Yeah. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఓ, We're just friends for ever. ఐమ్ సారీ. It's okay. ఏంటిది?
నువ్వు మళ్ళీ ఫుకట్లో తినొచ్చురా. లాస్ట్ టైం బిల్ నేనే కట్టాను. నీ బొంద. నేను చెప్పేది విను. నేను శోభన డాన్స్ అకాడమీలో 1 year కోర్స్ చేయడానికి సెలెక్ట్ అయ్యాను. వావ్ రియల్లీ? నెక్స్ట్ మంత్ చెన్నై వెళ్తున్నా. నువ్వు ఒక్క మంచి విషయం కూడా చెప్పావేంటే? అదేంట్రా, నేను దీనికోసం 3 years నుంచి ట్రై చేస్తున్నా. నీకు తెలుసు కదా. ఏ కిల్లర్, నా లవ్ స్టార్ట్ అయ్యి ఇంకా 3 days కూడా కాలేదు. ఇప్పుడిప్పుడే రితు కొంచెం క్లోజ్ అవుతుంది. నువ్వు సడన్ గా వెళ్ళిపోతే నేను ఎవరితో షేర్ చేసుకోవాలి? ఇది నా డ్రీమ్ రా. ఏదేమైనా సరే నేను చెన్నై వెళ్ళాల్సిందే. నాకు తెలుసు నువ్వు ఇలాంటి కోతి పనులు చేస్తావని. ఇది జెరాక్స్, ఒరిజినల్ ఇంట్లో పెట్టా. ప్లీజ్ ఇంకా 1 month టైం ఉంది, ఆలోచిద్దాం లేరా. వెళ్ళనని చెప్పు కిల్లర్, వెళ్ళని చెప్పు. సరే వెళ్ళనులే. ఇంకా ఉదయంటి నువ్వేనా? నేనే. మా టీచర్ పెళ్లి చేసుకుంటే నువ్వేగా. అవును, ఏ బాగా చూసుకో. ఎందుకు? మీ టీచర్ అంటే నీకు అంత ఇష్టమా? నువ్వు బాగా చూసుకోకపోతే మళ్ళీ వచ్చి డాన్స్ అని చంపుతుంది బాబు. అలాగా. అవును ఆంటీ, రితు, చందు ఫ్రెండ్. నమస్తే. నమస్తే అమ్మా. ఎంత ముద్దొస్తున్నావో. ఒక్కదానివే వచ్చావమ్మా? ఒక్క నిమిషం. ఏమండి, ఆ అమ్మాయి బాగుంది కదా? మేము ముగ్గురం క్లాస్మేట్స్. చందు ఫ్రెండ్. అప్పుడు అసలు వీళ్ళు ఎవరిని పట్టించుకునేవాడే కాదు. రికమెండేషన్ అయిపోతుందా? టాలెంట్ ఉండదురే. ఐ మిస్ యూ టూ బేబీ. సరే ఐల్ కాల్ యు బ్యాక్. Right. యా. అమ్మాయిల రూమ్ లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలన్న కామన్ సెన్స్ లేదా? అమ్మాయిలా? ఈ రూమ్ లో అమ్మాయిలు ఎవరున్నారు బే? సంపుతో బిడ్డ నేను. ఓఫో. లైటర్ ఇవ్వరా. నువ్వెప్పటి నుంచి సిగరెట్ తాగడం మొదలెట్టావే? మూసుకుని లైటర్ ఇవ్వు. నాలాంటి గుడ్ బాయ్స్ కి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవులే. ఆహా, ఈ కహానీలు నాకు కాదు, రితుకు చెప్పు. రితుకి ఇష్టం లేదు కాబట్టే మానేషా. అవునా, బాగుంది. నువ్వో పవన్ కళ్యాణ్, అదో భూమిక, మీ లవ్ స్టోరీ ఓ ఖుషి. నేనెన్నిసార్లు చెప్పానురా మానేమని? ఇప్పుడు రిత్తు చెప్పేసరికి మానేసావా? ఏ కిల్లర్, కుళ్ళుకోకే. కొన్ని గర్ల్ ఫ్రెండ్స్ కోసం మానేస్తేనే కిక్కు. నువ్వేమైనా తక్కువ తిన్నావేంటే? ఆ రోజు బస్ స్టాప్ దగ్గర ఎంతసేపు అడుక్కున్నానే చెన్నై వెళ్ళొద్దని. ఉదయ్ రాకపోతే దొబ్బేసేదానివిగా. వాడొచ్చాడు కాబట్టే వెళ్ళలేదు. నీకేంట్రా ప్రాబ్లం? పోరా. పోతున్నా, రేపే కేరళ వెళ్ళిపోతున్నా. దేనికిరా? ఇది గుడ్ క్వశ్చన్. అక్కడ ఎయిర్టెల్ వాళ్ళు మ్యూజిక్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. మా బాస్ చెప్పాడు ఒక బ్యాండ్ లోకి లీడ్ గిటారిస్ట్ కావాలంట. అక్కడ ప్రూవ్ చేసుకుంటే లైఫ్ లో సెటిల్ అయినట్టే. రే, నేను వస్తానురా. నువ్వా? దేనికే? అంకుల్ కి మాటిచ్చానురా, నీ లైఫ్ సెటిల్ అయ్యేంత వరకు నీ రెస్పాన్సిబిలిటీ నాది అని. ఈ రోజే నీ ఎంగేజ్మెంట్ అయింది. నువ్వు నాతో వస్తే నీ ఉదయం ఏమైపోతాడో? తనని కూడా తీసుకొస్తాను. వస్తారంటావా? నేనొస్తే చచ్చినట్టు వస్తాడు. అయితే ఓకే. రేయ్ ఫాల్తూస్, నీ భూమికాన్ కూడా తీసుకురా. విల్ ఫ్లై. ఐల్ ట్రై. అమ్మో, నేను రాను. నేనెందుకు? అమ్మను వదిలేసాను ఈ రోజులు, అస్సలు కుదరదు. నాకు అక్కడ బోర్ కొడుతుంది సిరి. అయినా షాప్ ఎవరు చూసుకుంటారు? కావాలంటే నువ్వు వెళ్ళు, నాకేం ప్రాబ్లం. చచ్చినట్టు వస్తాడు. నువ్వు అడగగానే కుక్క పిల్లలో ఊపుకుంటూ రావడానికి ఆడి చందువేం కాదు, ఉదయ్. ఆడదంతా రేంజ్. హలో, నేను కేరళ దాకా వెళ్తున్నాను. మీకేమైనా లిఫ్ట్ కావాలా? రానన్నావు. నువ్వు నీ ఫ్రెండ్ కోసం వెళ్తున్నప్పుడు నేను నా ఫియాన్సీ కోసం రాలేనా? లెట్స్ గో. బాస్, సిరి. సూపర్ బాస్. థ్యాంక్స్ బాస్. చందు, బ్యాగ్. రితు, ఏయ్ రానన్నావు? అన్ని రోజులు నేను వదిలేసి ఉండడం నా వల్ల కాదు. నాకు డ్రెస్ తీసుకోవాలంటే హ్యాబిట్స్కి వెళ్ళాలి కానీ
ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? డ్రెస్ నీకు కాదు నాకు సెలెక్ట్ చేస్తావని రమ్మన్నాను. నేను సెలెక్ట్ చేయడం కాదు, నీతోనే చేయిస్తా. అమ్మో నేనా? నా గురించి తెలుసు కదా, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. ఈ రోజు నేను సెలెక్ట్ చేస్తాను, రేపు మీ అమ్మ సెలెక్ట్ చేస్తుంది. బాగుంది బాగాలేదనేది ఒపీనియన్, నచ్చడం అనేది మన ఫీలింగ్. లెర్న్ టు లవ్ యువర్ సెల్ఫ్ రితు. ఓకే దా. సెకండ్ ఆలోచించకుండా ఇక్కడున్న డ్రెస్సెస్ లోంచి నీకు నచ్చినవి సెలెక్ట్ చేయి. ఓకే రెడీ ఫర్ మ్యాజిక్? నువ్వు మొత్తం సెలెక్ట్ చేసింది 20, అందులో 10 పింక్. సో నీకు నాకు తెలియని విషయం ఏంటంటే నీ ఫేవరెట్ కలర్ పింక్. ఈ 10లో 3 ఫ్లాషీగా ఉన్నాయి, 7 సింపుల్ గా ఉన్నాయి. అంటే నువ్వు సింపుల్ మైండెడ్ గర్ల్. సో రితు శర్మకి నచ్చిన కలర్ పింక్ అండ్ షీస్ ఎ సింపుల్ గర్ల్. మ్యాజిక్. చూడడానికి అన్ని బాగున్నాయి, కానీ ట్రై చేస్తే కొన్నే కంఫర్టబుల్ గా ఉంటాయి. ఈ షాప్ ఇప్పుడప్పుడే మోయరు. గో ట్రై చేయి. ఇవి 3 కంఫర్టబుల్ గా ఉన్నాయి. 1 2 3. సింపుల్. నీ డ్రెస్ నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు. అమ్మో నీతో ఉంటే మారిపోతానేమో. మారిపోతావు నీలాగా. నేను కూడా ఆడతాను. నువ్వు మా గ్యాంగ్ కాదు పో. స్కూల్లో మీ బాబు మా పాప బొమ్మ తీసుకొచ్చాడంట. ఆ బొమ్మే కావాలని ఏడుస్తోంది. చందు పిలుస్తున్నారా? రే చందు. ఎన్ననా ఎరా ఆ పాప బొమ్మ తీసుకొచ్చావా? నా చేతిలోంచి లాక్కున్నాడు. నిజం చెప్పు. తీసుకున్నాను. ఎక్కడ పెట్టావు? నేను చెప్పను. ఆ బాబీ బొమ్మ నాకెందుకు, దాని బ్యాగ్ లోనే పెట్టా. సారీ అండి, చూసుకోలేదు. పర్వాలేదమ్మా. సమీర్, చంద్రిక, సచిన్, సిక, చందు, సిరి. ఇప్పుడు పార్ట్నర్స్ గా వచ్చిన వాళ్ళే గేమ్ లో కంబైన్ గా పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా? టీచర్ విన్న పార్ట్నర్ గా వద్దు టీచర్. నాకు ఇది పార్ట్నర్ గా వద్దు టీచర్. టీచర్ మీరా నేనా? ఒకసారి పార్ట్నర్ గా ఫిక్స్ చేసిన తర్వాత మార్చడం కుదరదు. ఓకేనా? రైట్ లెఫ్ట్ రైట్ 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 రైట్. సైలెన్స్. నాకు 1 ప్రైజ్ వచ్చింది తెలుసా? అవునా, నీకేం వచ్చాయి? నాకు 2 ప్రైజ్ వచ్చాయి తెలుసా? నాకు కూడా వచ్చాయి. చందు, సిరి, దిస్ ఇస్ ద లాస్ట్ గేమ్. మీరు ఇంతవరకు ఒక్క గేమ్ కూడా విన్నాం లేదు. ఈ గేమ్ లో తప్పకుండా విన్ అవ్వాలి. సరేనా?
సిరి అండ్ చందు. ఏంటి నా వెనకాల వస్తున్నావు? అది నా ప్రైజ్. ఇది నాది కూడా. నాది కూడా. ఓకే, ఒక పని చేద్దాం. ఈ రోజు షీల్ నా దగ్గర పెట్టుకుంటాను, సర్టిఫికేట్ నీకు ఇస్తాను. నువ్వు వెళ్ళి మీ ఇంట్లో చూపించు, నేను మా ఇంట్లో చూపిస్తాను. రేపు పొద్దున్నే వచ్చి ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. ఫ్రెండ్సా? అయితే మీ గ్యాంగ్లో అన్ని ఇస్తావా? అయితే ఫ్రెండ్స్. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నాను ఇంటి పని మనిషినే. ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్సేస్తావు. ఏడ్సేస్తావని డెమో చూపిస్తా. ఉసై కత్రీనా కరీనా ప్రియాంక మలైక రండి, త్వరగా రండి. సూరి ఆ మల్లిగాడి క్వశ్చన్స్ లిల్లీ ఆన్సర్లు మిక్స్ చేసి ట్రాక్ రెడీ చేసిన దాము గడికి వినిపించాలి. దాన్ని నువ్వే స్మూత్ గా లీడ్ చేయాలి. బీ షార్ప్. నా అసలు పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్. ఇప్పుడు చెప్పు నా పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బీ షార్ప్. బీ షార్ప్. నిన్ను